లివర్ పోయింది, కిడ్నీ పోయింది, గుండెకాయ పోయింది, అన్నీ పోయినాయి. బండే పోయింది పూర్తిగా. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టైమ్. ఈరోజు 40,000 కిలోమీటర్ల సందర్భంగా డామినార్ 250 సర్వీసింగ్ మీకు చూపిద్దామనే ఆలోచనలో మెకానిక్ షెడ్లో ఉన్నా. ఇగో ఇది ఇగో మనోడు దాన్ని చేస్తున్నాడు. ఇలా బండి క్లచ్ ప్లేట్లు చేంజ్ చేస్తున్నాం, ఇంజన్ ఆయిల్ అవి తీయడం నార్మలేలే. కూలెంట్ ఆయిల్ తీపిచ్చిన మొత్తం క్లచ్ ప్లేట్లు కూడా పోయినాయని అన్నారు. 40,000 కిలోమీటర్స్ తర్వాత డామినార్ 250 ఒరిజినల్ రివ్యూ. నాకేం ఎవరు పైసలు ఇవ్వలే, నా బండి నేను చేయించుకుంటున్నా. సో బజాజ్కి సపోర్ట్కి ఇట్లాంటిది ఏం లేదు, నేను మొత్తం చెప్తాను. ఇగో కూలెంట్ ఆయిల్, ఇది కూలెంట్ ఆయిల్ మొత్తం తీసిరు, ఇప్పేసిరు. ఇగో దీంట్లో ఏం కనిపిస్తలేదు, మీకు కనిపిస్తుంటుంది, ఇది మొత్తం ఖాళీ ఉన్నది. ఇగో మన ఐరావతం పాప దీనికి మొత్తం ఇప్పి పెట్టిరు. ఇగో క్లచ్ ప్లేట్లు, అది క్లచ్ ప్లేట్లు తీసిరు. దీంట్లో దీంట్లో 3 ప్లేట్లు పాడైనాయని మన డాక్టర్ సాబ్ చెప్పారు. ఈరోజు మొత్తం క్లియర్గా చెప్తా మీకు. అసలు డామినార్ 250 డామినార్ 400 ఎట్లా ఉంటుంది, నేను 250 ఎందుకు తీసుకున్నా, 400 ఎందుకు తీసుకోలే, ఇక ఈ 1 సంవత్సరంలో 40,000 కిలోమీటర్లు ఎట్లా తిప్పినా, ఏడేడికి పోయినా, ఈరోజు మొత్తం రివ్యూ మీకు చెప్తా. ప్రసాద్ గారు బండి సరదాకి బండి పైకి ఎక్కించాము. చూసారా ఫ్రెండ్స్, కూర్చొని కుంపటి పెట్టింది. దాంట్లో ఏం ప్రాబ్లం అయింది సార్? పోయింది, లివర్ పోయింది, కిడ్నీ పోయింది, గుండెకాయ పోయింది, అన్నీ పోయినాయి. బండే పోయింది పూర్తిగా. కాదు, ఇప్పుడు ఆ లివర్, కిడ్నీ, గుండెకాయ ఏడేడు ఉంటుంది, చూపిస్తా. అది లోపట్లో ఉంటుంది, పుష్కున్న తిప్పినాం అనుకో బుక్ కాల్చిందా. అంతేనా? దండం పెట్టాలి. అంతేనా? చక్క ఆర్టీసీ బస్ ఎక్కి ఆధార్ కార్డు తీసుకొని ఒక మీద కుర్దా చేసుకొని కథం. లేడీసేనా? ఫ్రీ బస్ అన్నది. అంతేనా? తెల్లం కంటే ఎక్కువ చూసుకుంటే బండి తీసుకొని కొంపలో దిగుతుంది నన్ను ఆఖరికి. ఇంకా ఇక్కడ బీప్ సౌండ్ వేయాలి. ఈ అడ్వెంచర్లు తొక్క తోటకూర వద్దు. ఎక్సెల్ సూపర్ తీసుకున్నామంటే 50 రూపాయలు పెట్రోల్ కొట్టించినామంటే నీ ఖాళీ ఏ గడ్డి వచ్చినా ఏ డోకా ఉండదు, ఏ డౌన్ వచ్చినా ఏ డోకా ఉండదు. రిస్క్ ఉండదు, సామాన్ దొరకమని టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇచ్చినా కూడా లిఫ్ట్ ఇవ్వచ్చు, అది బెస్ట్. ఈ అడ్వెంచర్లు వేసుకొని లచ్చలు బండ్లు పెట్టి లచ్చలు మనం పెట్టుకునే కంటే అప్పుడు కూడా ఎక్సెల్ సూపర్ తీసుకొని అట్లా సైకిల్ తీసుకొని తొక్కుట వెళ్ళి బెస్ట్. క్లచ్ ప్లేట్ మాడిపోయింది చూడు, ఇది ఈ మధ్యలో మళ్ళీ కొంచెం ఫ్రెష్గా ఉన్నది. మళ్ళీ లాస్ట్ అనేది మళ్ళీ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇది ఫస్ట్ క్లచ్ ప్లేట్, 3 క్లచ్ ప్లేట్లు ఖరాబ్ అయినా 3 క్లచ్ ప్లేట్లు మంచిగా. ఓకే, ఎన్నికలో కొత్త టైరు కదా, న్యూ టైర్ आज डलाए हैं. క్లచ్ ప్లేట్స్ కదా, దానికి క్లచ్ ప్లేట్లు ఫిట్ అవుతున్నాయి. ఇంకా ఐరావతంకి అతిపెద్ద ఇది అనుకుంటా. ఇంజన్ ఆయిల్, మోతు పట్లు, ఈ మోతు ఆ మోతు ఒకటి. ఇది 2వ బాటిల్. ఇవాళ దీంట్లో 2 లీటర్లు పోతుంది. ఈ కూలెంట్ ఆయిల్ వచ్చేసినాం. ఇప్పుడు ఈ కూలెంట్ ఆయిల్ పోతుంది లోపలికి. క్యాస్ట్రాల్ కూలెంట్ ఆయిల్,
ఈ క్రాష్ గార్డ్ మొత్తం ఇరిగిపోయింది. బండి కింద పడ్డప్పుడు ఈ క్రాష్ గార్డ్ మొత్తం ఇరిగిపోయింది. ఇది పోయిందని ఇది కూడా తీసేసిన. ఇది బాగుంది యాక్చువల్లీ. క్రాష్ గార్డ్స్ మొత్తం తీసేసి ఇగో షోరూమ్ బండి వచ్చినప్పుడు వస్తుంది కదా చిన్నది, ఇంకా గుడ్డది మళ్ళీ పెట్టినాం. ఇగో గిది కానీ బండి చాలా చిన్న బండిలాగా అనిపిస్తుంది అది పెట్టినాక. ఇంక తీసేసినాం. ఈసారి దీనిలో తీసినాం కదా, ఈసారి జర్నీ చేస్తే పెద్ద మంచిగా వేసుకుందాం అన్నట్టు ఇంకా దీనిలో తీసేయాల్సి వచ్చింది. ఓవరాల్గా బండి మొత్తం అయిపోయింది కన్నెగా. ఇంకా దీన్ని తీసుకుందాం బయటికి.